నమస్కారం, శ్వేత న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటు హక్కు వినియోగించుకోవాలి. మూడో విడత ఎన్నికల్లో అర్హులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిలుపు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన. కాంగ్రెస్ నేత సమద్ నవాబ్ సేవలు చిరస్మరణీయం. డీసీసీ కర్నూలులో సమద్ నవాబ్ సంతాప సభ పాల్గొన్న కాంగ్రెస్ నేతలు. కోతుల బెడద లేకుండా చేసిన గ్రామ సర్పంచ్ సేవలను కొనియాడిన గ్రామ ప్రజలు. కరీంనగర్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించారు కలెక్టర్. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఇల్లందకుంటలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సందర్శించారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ ఎన్నికల్లో అర్హులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వేర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో మూడో ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా వేర్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వేర్నపల్లి మండలాల్లో ఈ నెల 17వ తేదీన బుధవారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 80, వార్డుల్లో 551 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నామని వెల్లడించారు. ఎన్నికలకు 4 మండలాల్లో కలిపి మొత్తం 914 మంది ప్రిజైడింగ్ అధికారులు, ఓపీఓలు, 1244 మంది విధులు నిర్వర్తించనున్నారని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని వివరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో థర్డ్ ఫేజ్లో 4 మండలాలు ఎల్లారెడ్డిపేట్, వీర్నాపల్లి, గంభీర్రావుపేట్ మరియు ముస్తాబాద్ 4 మండలాలు టోటల్ 80 సర్పంచ్లు, 551 వార్డులలో రేపు పోలింగ్ ఉంటుంది. దీని గురించి 4 మండలాల్లో ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు ఓపీఓస్కి పంపిస్తున్నాము. దాదాపు మొత్తం జిల్లాలో 1244 పిఓస్ మరియు 934 ఓపీఓస్కి కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క గ్రామంకి ఒక స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఉంటారు. వాళ్ళు ఆధార్యంలోనే కౌంటింగ్ కూడా సేమ్ డే నడుస్తుంది. దీంతో పాటు దాదాపు 700 పైన పోలీస్ పర్సనల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా ఆల్రెడీ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీం ద్వారా ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ మరియు క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. మా సైడ్ నుంచి ఇలాంటి పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్ కూడా పంపిస్తున్నాము. అండ్ సెన్సిటివ్ ఉన్న పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. అందరు పోలింగ్ పర్సనల్కి దాదాపు 2-3 సారి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు అందరం ప్రిపేర్డ్గా ఉన్నారు, రెడీగా ఉన్నారు. మన జిల్లా మొత్తం ఈ పోల్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి అని అది కొరకు సిద్ధంగా ఉన్నాము. పెద్దపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిల్లలకు ఏకరూప దుస్తులు, లెర్నింగ్ మెటీరియల్, ఆట వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పిల్లలకు బలమైన పునాది అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసిందని, ఇక్కడ చదువుతున్న పిల్లలకు యూనిఫామ్, లెర్నింగ్ మెటీరియల్, ఆట వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్వ ప్రాథమిక విద్య పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని, ఈ దశలో అందించే విద్య, ఆటలు, అభ్యాస సామగ్రి పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 58 పూర్వ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటికి అదనంగా మరో 5 PM పూర్వ ప్రాథమిక పాఠశాలలు పనిచేస్తున్నాయని, జిల్లాలో మొత్తం పూర్వ ప్రాథమిక పాఠశాలలో 720 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని కలెక్టర్ వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడమే కాకుండా పాఠశాలల పట్ల తల్లిదండ్రుల విశ్వాసం పెంపొందించేలా ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన సర్పంచులు అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హితవు పలికారు. మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు ఎల్ఎండి కాలనీలోని క్యాంపు కార్యాలయంలో కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పాటుపడాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీరు, విద్యుత్ వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారన్నారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినప్పుడు వారి అభిమానం చూరగొంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో లబ్ధి పొందడం వల్లనే ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు. ఇదే హవా 3వ విడత ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మెండని, అందుకే పలు గ్రామాల్లో 2-3 కాంగ్రెస్ మద్దతుదారులు పోటీ పడ్డారని, ఈ కారణంగానే ఆయా గ్రామాల్లో గెలుపు చేజారిపోయిందని ఎమ్మెల్యే కవ్వంపల్లి పేర్కొన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే ఓడిపోయిన స్థానాలు ఉన్నాయో అవన్నీ మా అభ్యర్థులే 2-3 నిల్చోవడంతో పోయినాం, కానీ అది మా తప్పిదం వల్లనే ఓడిపోవడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించినారు, కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉన్నారు. కాంగ్రెస్ చేసే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు వాళ్ళకు చేరుతున్నాయన్న సంతోషంలో ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ లోపల అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. దానికి తోడు ఎవరిని నివారించినా, వారించినా, వద్దన్నా వినకుండా పోటీ చేసి ఈరోజు ఓడిపోవడం జరిగింది. అంతేగాని ఇది చూస్తే ఒక విధంగా చెప్పాలంటే అభ్యర్థులు సమన్వయం లేక, కోఆర్డినేషన్ లేక ఓడిపోయినారు. ప్రజలు ఎప్పుడు కూడా దీవిస్తూనే ఉన్నారు. ఇదే విధంగా ప్రజలందరికీ కూడా మా అభ్యర్థులను గెలిపించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్లో ఇటీవల మరణించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమద్ నవాబ్ సంతాప సభ కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాభవన్లో ఈరోజు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని సమద్ నవాబ్ పార్టీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ మైనార్టీ సిటీ కమిటీ చైర్మన్ అబ్దుల్ రెహమాన్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ చైర్మన్ వెన్నం రాజమల్లయ్య, మహిళా కాంగ్రెస్ సిటీ అధ్యక్షురాలు వెన్నం రజితారెడ్డి, ఖమర్, కొరివి అరుణ్, మడుపు మోహన్, శ్రావణ్ నాయక్, సమద్ నవాబ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్టీలో వాళ్ళు నాతోటి కార్యకర్తకు సిగ్గు అనిపిస్తుంది. పోతారు ఎందుకు పోయి ఎవరైనా కానీ పోయి ఏ కులమైనా కానీ మనం రావాలి. అట్లా లేదు, సమత్వంపై కోల్పోయినాం. మనను గుర్తు చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలనే తపన పడ్డ నాయకుడుగా సమద్ నవాబ్ గారు పనిచేసిరని భావిస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, మరి కాంగ్రెస్ పార్టీకి వారు నిరంతరం పనిచేసారు. మరి ఎన్నో సందర్భాలలో అంటే నేను జిల్లా పరిషత్ ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ నాతో చాలా రకాలుగా చర్చించిన వ్యక్తి అన్నమాట ఈ సందర్భంలో గుర్తు చేస్తాము. ఉదాహరణకు ఇప్పుడు ఏదైతే బాగోడుకు కొత్తగా స్థలం కేటాయించే విషయంలో, అప్పుడు ఆ మసీద్ కట్టే విషయంలో కానీ, రోడ్డు వేసే విషయంలో కానీ బాగా నిరంతరం పనిచేసిందని భావిస్తూ ఉన్నాను. మీకు మరి మీ అందరికీ ఏం తెలుసు తెలియదు, నాకు తెలియదు, నేనైతే భావిస్తూ ఉన్నాను. వాళ్ళు బాగా కష్టపడతారు. మీ అందరి సహకారం ఉండవచ్చు, అందులో కులం ఉన్నప్పుడు అందరి సహకారం ఉంటుంది. కానీ ఒక లీడర్గా ముందుకు తిరిగాడు. కానీ ఒకటి ఆయనకు ఒక స్వప్నం ఉండే, నాతో ఉంటుంది అన్న పోయి हमारा मदद नहीं करते किस सिलसिले में पूछा కాజీపూర్లో భూమి ఉందన్నా దానికి ఎవ్వరి మద్దతు దొరకలేదు, నేను ఒక్కరినే తిరుగుతున్నా అనే మాట నాతో చాలా సందర్భాలు. కొంతమంది మీద అన్యాయంగా
కొన్ని ఇబ్బందులు వచ్చినాయో అప్పుడే ఆయన సేవాభావం కిందవి వెళ్తాడు. ఇతర ఖాదీమానే మిల్లత్ అనేది స్థాపించాలి, మనం కమ్యూనిటీకి ఇతర కమ్యూనిటీకి కూడా మనతో హెల్ప్ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కటి ఇదారే ఖాదీమానే మిల్లత్ అనే ఒకటి మా ఫీల్డ్లో సంబంధించిన సభ్యులతోనే స్థాపించి అందులో ఒక రిటైర్డ్ కోర్టు ఉద్యోగిని అధ్యక్షులు పెట్టుకొని ఈ సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆయన జీవితమును ఒక కాంగ్రెస్ పార్టీ మంచి ఒక నాయకునిగా ఎదిగి మన అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనుడు నాబాయ్. ఆయన యొక్క జీవన ప్రస్తావన చెప్పాలంటే అసలు ఎన్ని చెప్పినా తక్కువే. నాయకుల్ని కోల్పోలే. కరీంనగర్లో ఒక మా మైనారిటీకి ఒక పెద్ద దిక్కుండే నా అబ్బాయి. ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా ఎవరైనా కూడా సంబంధం అబ్బాయికి ఫోన్ చేస్తే అన్న నాకు ఈ పోలీస్ స్టేషన్లో ఈ ఆపద వచ్చిందన్న, అన్న నాకు ఈ ప్రాబ్లం ఉన్నదంటే నా అబ్బాయి ఏ రాత్రికైనా 2 వీలర్ మీద వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళకి అండగా నిలిచే వ్యక్తి మన సంబంధం అబ్బాయి. కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఫంక్షన్ హాల్లో నగరానికి చెందిన బ్యూటీ పార్లర్ల యజమానులు పాల్గొని వారి సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్నారు. పలు ఎజెండాలను ఆమోదించుకుని రాబోయే నూతన సంవత్సరంలో నూతన కార్యవర్గం ఎన్నిక కోసం ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టిమళ్ల శ్రీనివాస్ ఆహ్వానించగా సమావేశానికి హాజరైన శ్రీనివాస్ ఏర్పాటు చేసుకోబోయే నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బ్యూటీ పార్లర్ నిర్వహణతో ఎంతోమంది యువతలు శిక్షణ పొందుతున్నారని, తద్వారా వారికి ఉపాధి లభించి వారి కాళ్లపై వారు నిలబడే స్థాయికి ఎదగడం సంతోషకరమన్నారు. వీటితో పాటు దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారని బ్యూటీ పార్లర్ యజమానులకు సూచించారు. కార్యక్రమానంతరం కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టిమళ్ల శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్యూటీ అసోసియేషన్ బాధ్యులు జ్యోతి మాధవి, రూప, సంపూర్ణ, స్వీటీ, ఆనంద్, రూప తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కరీంనగర్లోని మహిళలను అతిథులను ఇంకా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి మీ ఉపాధిలో భాగంగా మీ బ్యూటీ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి బ్యూటీ అసోసియేషన్ బాధ్యులు ముఖ్యంగా జ్యోతి గారు, నందు గారు, అదేవిధంగా రూప గారు, రోజా గారు, మరి వేదికగా కలిసిన ఇంకా సోదరిమణులందరికీ మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి బ్యూటీ పార్లర్ అధినేతలందరికీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా వాసవి ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా నేను చిట్టిమళ్ల శ్రీనివాస్ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వ్యాపారాలను ఇంకా అభివృద్ధి పరుచుకునే విధంగా అదేవిధంగా ఇందులోని మెలుకువలను ఇతర స్టూడెంట్స్ కు నేర్పుతూ మరి కరీంనగర్ లోపల ముఖ్యంగా క్రెడిట్ పరిశ్రమ అదేవిధంగా రైస్ మిల్స్ పరిశ్రమ ఏదైతే ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మరి ఫిలిగ్రీ పరిశ్రమ, నేను జ్యువెలరీ మర్చెంట్ను, అదేవిధంగా ఇక్కడ దేశవ్యాప్తంగా మన కరీంనగర్ కళాకారులకు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. ఫిలిగ్రీ రంగంలో కూడా సిల్వర్ తోటి జాడీలు చేసే కార్యక్రమం కూడా గుర్తింపు ఉంది. అదేవిధంగా కరీంనగర్లో కూడా ఎంతో మంది బ్రిటిషర్లు ఎంతో మెరుగులతోటి మరి నేను ఎన్నో సెమినార్లకు గతంలో కూడా. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 17, 2025 జరగనున్న 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ గౌశాలం తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందితో సమీక్ష సమావేశం అనంతరం ఆయన ఎన్నికల బందోబస్తు ప్రణాళిక వివరాలు వెల్లడించారు. 3వ దశ మండలాలు 5 కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని బీనబంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్ మరియు బి సైదాపూర్ 5 మండలాల పరిధి గ్రామ పంచాయతీలు 111 మొత్తం పోలింగ్ కేంద్రాలు 1034 భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మొదటి విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 877 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సిపి తెలిపారు. ఇందులో 6 ఏసీపీలు, 20 మంది ఇన్స్పెక్టర్లు, 39 ఎస్ఏలు, 45 ఏఎస్ఏలు, హెడ్ కానిస్టేబుల్స్, 460 మంది కానిస్టేబుళ్లు, 35 స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు, 178 హోంగార్డ్స్తో 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులతో పాటుగా అదనంగా ఈ విడతలో ఎన్సీసీ సభ్యులను కూడా వినియోగిస్తున్నట్లు సిపి తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, బోదెల మండలాల్లో 91 గ్రామ పంచాయతీలకు గాను 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 85 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరిన బ్యాలెట్ బాక్సులు పంపిణీ చేశారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించి అదే రోజు కౌంటింగ్ పూర్తయ్యేలా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్ సహకారంతో సమస్యాత్మక కేంద్రాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకున్నామన్నారు. సంబంధించి అటెండెన్స్ కౌంటర్ అనేది డ్యాష్ మీద ఉంది. అంటే మీకు డ్యూటీ అలాట్ చేసుకుంటే మేము సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది. సునీత ఉన్నారు, అన్నపూర్ణ గారు యాబ్సెంట్ అండి, గూడూరి పద్మజ యాబ్సెంట్ అండి. మీరు ఎక్కడున్నారు రావాలి వేదిక వద్దకు. మీకు ఉన్న వాళ్ళకి మీరు ఎవరైతే వారందరికీ కూడా ఆబ్సెంట్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది, రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారికి. ప్రిసైడింగ్ ఆఫీసర్ స్కూల్ అసిస్టెంట్ మంత్రి, గూడూరి పద్మజ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, బద్రి శ్రీనివాస్ స్కూల్ అసిస్టెంట్. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలిగేడు, ఓదెల, సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నవి. ఈ సందర్భంగా 4 మండలాల్లో కూడా మనకు పోలింగ్ సిబ్బందికి బెడ్లు ఇచ్చి ఈరోజు కేంద్రాలకు పోలీసు సిబ్బందితో సహా పంపించడం జరుగుతుంది. రేపు ఉదయం పూట 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఆయా మండలాల లోపల అవసరమైనటువంటి సిబ్బందిని, జోనల్ ఆఫీసర్స్ని, రిటర్నింగ్ ఆఫీసర్స్ని, అలాగే పోలింగ్ ఆఫీసర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, నియమించడం జరిగింది. ఆ పోలీసు సిబ్బంది వారి సహకారంతో ఈ ఎన్నికలు పూర్తిగా సజావుగా జరిగేందుకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నా తరపు నుంచి అలాగే మా టీం తరపు నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఓటర్లందరూ వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుచున్నాను. అడవులు, గుట్టలు లేక జనావాసాల్లోకి వస్తున్న వానరులు ఈ మధ్య చాలా ఊళ్ళలో ఎక్కడికి వెళ్ళినా కూడా కోతుల వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో తిరుగుతూ జనావాసాల మధ్యలోకి వచ్చి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు అలాగే సామాన్లు చిందరవందరగా చేస్తూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నాయి. దీనిలో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడేవారు. వారితో పాటు కందికట్కూరు గ్రామంలో ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయానికి పలు ప్రాంతాల వారు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుని భోజనాలు చేసి వెళ్లడం జరుగుతుంది. కానీ కోతుల బెడద వల్ల చాలా ఇబ్బందులు పడేవారు. ఇలా గ్రామ ప్రజలు అలాగే దర్శనానికి వచ్చే వారికి కోతుల బెడద లేకుండా చేయాలనే ఉద్దేశంతో నూతనంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ చింతపల్లి విజయమ్మ కోతులను పట్టుకునేవారిని పిలిచి మొత్తం 113 కోతులను గ్రామస్తుల సహకారంతో పట్టుకుని ఇతర ప్రాంతాల్లో ఉన్న అడవుల్లోకి తీసుకుని పోవడం జరిగింది. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు ఇచ్చిన హామీని సర్పంచ్ ఎన్నికైన మరుసటి రోజే ఇలా వారి మొదటి కార్యక్రమం చేపట్టి కోతుల బెడద లేకుండా చేసిన వారికి గ్రామ ప్రజలు అందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. గెలిచిన తర్వాత కోతుల బెడద లేకుండా చేస్తా అని మనకు మాట ఇచ్చిండు కాబట్టి కట్కూరు గ్రామ ప్రజలకు ఆ మాట ప్రకారము కోతులను పట్టేవారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం నుంచి అయ్యప్ప స్వాములు ముస్తాబాద్ అయ్యప్ప సన్నిధానం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ రాజగురుస్వామి నేతృత్వంలో గంభీరావుపేట అయ్యప్ప సన్నిధానం నుంచి ప్రతి ఏటా ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప సన్నిధానం వరకు పాదయాత్ర చేపట్టారు. దినదినం అయ్యప్ప కన్యాస్వాములు మాలధారణ వేసి అయ్యప్ప కృపా కటాక్షాలతో గంభీరావుపేట ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజ్ గౌడ్, వెంకటేష్, భరత్, బాలకృష్ణ, నవీన్, మధు, రకిన్ కుమార్, మహేష్, భాను, విఘ్నేష్ అయ్యప్ప కన్యాస్వాములు పాదయాత్రలో పాల్గొన్నారు. గురుదేవా అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే
అయ్యప్పో భగవానే భగవతియే. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గంభీరావుపేట సన్నిధానం నుంచి మన అప్పర్ శబరిమలగా భావించేటువంటి ముస్తాబాద్ సన్నిధానాన్ని కూడా ఈసారి కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వాములందరికీ అంతా మంచి జరగాలని, ఈ గ్రామ ప్రజలకు కూడా అంతా మంచి జరగాలని మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. ప్రతిసారి మాకు దినదినాభివృద్ధి చెందినట్టుగా ప్రతిసారి పాదయాత్ర చేసిన తర్వాత ఇంకా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతిసారి స్వాములందరం కలుసుకొని ప్రతి సంవత్సరం ఇంకో స్వామి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. స్వామి శరణం. ఇది 5వ సారి ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర చేయడం వల్ల అందరికీ మంచి జరగాలని ఆ స్వామి అయ్యప్ప స్వామిని శాంతి స్వరూపులు శ్రీ ముస్తాబాద్ రాజగురుస్వామి ఆధ్వర్యంలో మా గంభీరపేట నుండి సన్నిధానం నుండి అయ్యప్ప స్వాములు ప్రతిసారిగా పాదయాత్రలో భాగంగా ఎవ్రీ ఇయర్ మనం నడుచుకుంటూ పాదయాత్ర పోతూనే ఉన్నాము. ఈసారి కూడా ఎప్పటిలాగానే వెళ్తున్నాము. అందులో భాగంగా కన్యస్వాములు ఈసారి చాలా అవడము మా రాజగురుస్వామి నేతృత్వంలో మాకు ఆనందంగా ఉన్నది. దినదినం కూడా మన గంభీరపేట స్వాములు అయ్యప్పలు ఇంకా ఎక్కువ సంఖ్యలో కావాలని అవుతున్నారని ఆయా అయ్యప్ప స్వామి ఆశీస్సులు మన గంభీరపేట గ్రామ ప్రజలందరికీ ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటూ స్వామియే స్వామియే. జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పత్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్తో సమీక్షించారు. గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికలు నిర్వహించే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామాయపల్లిలో గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మార్క తిరుపతికి చెందిన వరికోత యంత్రం పాక్షికంగా దగ్ధమైంది. యజమాని తెలిపిన వివరాల ప్రకారం గత సాయంత్రం తనకున్న హార్వెస్టర్ను వాటర్ సర్వీసింగ్ చేయించుకో రాత్రి సమయంలో ఓ ఖాళీ స్థలం వద్ద పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. ఉన్నట్టుండి అర్ధరాత్రి 1 గంట ప్రాంతాల్లో హార్వెస్టర్కి మంటలు అంటుకోవడంతో ఆ పక్కనే ఉన్న ఇంట్లో వారికి గమనించి యజమానికి సమాచారం అందించి నీటితో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంతో యజమాని సుమారు 4 లక్షల వరకు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుకోకుండా జరిగిన ప్రమాదమా లేక ఎవరైనా కాపాలని చేసిన పని అనే దానిపై పోలీసులు విచారణలో తేలనుంది. మిషన్ని నిన్న ధర్మారం తీసుకెళ్ళి సర్వీసింగ్ తీసుకొచ్చి బండి ఇక్కడ పార్కింగ్ చేసిన. కానీ ప్రమాదవశాత్తు నైటు 12-1 గంట మధ్యలో మిషన్ ఆలిపోయింది. దీనికి 2-3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇప్పుడు రాబోయిన ముందు రోజులలో మేము పొలాలు దున్నుకునేది ఉన్నది. చాలా వరకు నష్టపోయినా నేను. బండికి 3-4 లక్షల వరకు అవుతుంది. ప్రభుత్వం కొంచెం సహకరించి మాకేమైనా సాయం చేయగలని కోరుతున్నాను. సుల్తానాబాద్ మండలంలోని పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు ఎంపీడీఓ దివ్యదర్శనరావు తెలిపారు. 3వ విడత సర్పంచ్, వార్డు మెంబర్ల పోలింగ్కి సంబంధించిన పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి సంబంధిత సామగ్రిని పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ వివరించారు. సుల్తానాబాద్ మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలకు గాను 245 వార్డులు ఉండగా ఇందులో 3 గ్రామ పంచాయతీల సర్పంచులతో పాటు 74 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని, మిగతా 24 గ్రామ పంచాయతీలతో పాటు వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పంచాయతీలకు అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీఓ దివ్యదర్శనరావు తెలిపారు. మీ ఎఫిషియన్సీతోని మీ హార్డ్ సమర్థులైన ఆఫీసర్లు ఉన్నారని మీరు నిరూపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. సార్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒకసారి
246 వార్డులు ఉన్నాయి. 27 గ్రామ పంచాయతీల్లో 3 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవమైనవి. 24 గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు ఎన్నికలు కావాల్సి ఉన్నాయి. అలాగే 246 వార్డులకు గాను 77 వార్డులు యునానిమస్ అని, మిగతా వాటికి కూడా రేపు ఉదయం 7 గంటల నుండి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల కోసం అన్ని రకాలుగా పటిష్టంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఎన్నికల లోపల 550 మంది పోలింగ్ సిబ్బంది, 200 మంది వరకు పోలీస్ సిబ్బంది, అలాగే కౌంటర్స్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లలో కూడా 150 వరకు సిబ్బందిని, మొత్తం 1000 మంది సిబ్బందితోటి కూడా ఎన్నికలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అన్ని పోలింగ్ సిబ్బంది అందరూ కూడా సంబంధిత మెటీరియల్తో ఈరోజు వారి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్ళడం జరిగింది. మొత్తం 20 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు పోలీస్ ఎస్కార్ట్ కూడా వెళ్తున్నది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ 2 అవర్స్ ఒకసారి రిజల్ట్ కూడా, ఓటింగ్ శాతం కూడా ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అలాగే 2 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నికతోటి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. పెద్దపల్లి పట్టణాభివృద్ధిలో భాగంగా TUFIDC నిధులు 70 లక్షల రూపాయలతో సుభాష్ నగర్లో శ్రీనిక హాస్పిటల్ నుంచి సుభాష్ విగ్రహం వరకు బీటీ రోడ్ పనులను ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సుభాష్ నగర్లో బీటీ రోడ్ పనులు చేపట్టడం జరిగిందని, ఇప్పటికే మురికి కాలువ నిర్మించడం, నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్, మున్సిపల్ సిబ్బంది, నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయరామారావు గారి ఆదేశాల మేరకు మనము సుభాష్ స్టాచ్యూ నుంచి శ్రీనిక హాస్పిటల్ వరకు TFIDCలో ప్యాకేజీలో భాగంగా దాదాపు 300 మీటర్ల ట్రైన్ ఆల్రెడీ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా కరెంటు పోల్ షిఫ్టింగ్ చేసుకొని, అదేవిధంగా 300 మీటర్లు బీటీ రోడ్డు నిర్మాణం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. నిర్మాణం కొనసాగుతుంది. మనకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి ఏదైతే సుభాష్ స్టాచ్యూ నుంచి శ్రీనిక హాస్పిటల్ వరకు ఎవరైతే ఇంటి ఓనర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. రోడ్డు వైండింగ్లో భాగంగా చాలా వరకు వాళ్ళ స్ట్రక్చర్స్ స్వతహాగా ముందుకొచ్చి తొలగించుకొని పెద్దపల్లి అభివృద్ధికి సహకరించినందుకు ఈ యొక్క సుభాష్ స్టాచ్యూలో ఉన్నటువంటి ప్రతి ఇంటి ఓనర్కు పేరు పేరున పెద్దపల్లి మున్సిపల్ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వాళ్లకు నూతనంగా డ్రైన్ కానీ, అదేవిధంగా పోల్స్ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా అవసరం ఉన్నట్టయితే దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అవసరం ఉన్నట్టయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క ఏదైతే ఈ రోడ్డు పూర్తిగా అభివృద్ధి చెందడానికి మనము కమాన్ నుంచి కాకుండా ఈ విధంగా బైపాస్ లాగా వాడడానికి ఈ యొక్క రోడ్డును అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క రోడ్డును ఉపయోగించుకోవాలని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన సిటీ కేబుల్ యాజమాన్యం కూడా పెద్దపల్లి మున్సిపల్ తరఫున కృతజ్ఞతలు. శ్వేత న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటాకు వినియోగించుకోవాలి. 3వ విడత ఎన్నికల్లో అర్హులందరూ తమ ఓటాకు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిలుపు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన. కాంగ్రెస్ నేత సమద్ నవాబ్ సేవలు చిరస్మరణీయం. డీసీసీ కార్యాలయంలో సమద్ నవాబ్ సంతాప సభ, పాల్గొన్న కాంగ్రెస్ నేతలు. కోతుల బెడద లేకుండా చేసిన గ్రామ సర్పంచ్ సేవలను కొనియాడిన గ్రామ ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.